స్తోత్రములు. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మనం ఉన్న ప్రాంతము ఇండియా దేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సమీపంలో ఉన్న ధర్మాపురం గ్రామము దగ్గరలో మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి వీరు మన విశ్వాసులు ఇద్దయ ఇమానేలు భారతమ్మ. దేవుడు వీరికి కుమార్తెలను దేవుడు ఇచ్చాడు. ఈ ప్రాంతంలో ఈ కుటుంబం ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు బయలుదేరాడు. మీరు చూస్తున్న ఈ కొండ ఉంది కదా, ఈ గుట్ట, ఈ ప్రాంతాన్నంతా దేవుడు చూపించాడు. ఒక 3 రోజుల క్రితం తెల్లవారుజామున ప్రార్థన చేస్తుంటే ఈ గుట్ట దగ్గరలో ఇక్కడ ప్రార్థన చేయమనేసి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. అయితే ఈ ప్రాంతం అంతా కూడా అనేక మంది ప్రజలు వారి యొక్క జీవన విధానము వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ మరి వారి యొక్క జీవనాన్ని ఇస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క అడవి ప్రాంతంలో దేవుడు ఈ కుటుంబాన్ని ప్రభు రక్షించుకున్నాడు. వీరు ప్రభువుని అంగీకరించారు, బాప్తిసం పొందారు సీయోను ప్రార్థన మందిరంలో. వీరు చాలా నమ్మకమైన విశ్వాసులు మన సంఘానికి. దేవునికి స్తోత్రం. వీరి కూడా ఇక్కడ దేవుని కృప వలన వ్యవసాయం దేవుడు ఇచ్చాడు, పొలాలను దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మరి అదేవిధముగా ఈ ప్రాంతంలో ఈ స్థలములో ప్రార్థన చేయటానికి మరి ఇక్కడ ఈ స్థలము కేటాయించడం జరిగింది. ఈ విషయంలో ఈ కుటుంబం మరి మనకి సహకరించారు. ఇద్దయ ఇమానేలు భారతమ్మ వాళ్ళు దేవుని కోసం మరి ఈ ప్రాంతంలో ఒక ప్రార్థన స్థలం ఉండాలి అని చెప్పినప్పుడు ఈ స్థలాన్ని మరి ఇక్కడ దేవుని కృప వలన ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇప్పుడు చూస్తున్న ఈ స్థలంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి. ఒక చక్కటి ఒక ప్రార్థనకు ఒక అద్భుతమైన మందిరం కట్టబడినట్లుగా మీరందరూ సహకరించవలసిందిగా నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి మీరు ఎక్కడుండి ఈ యొక్క మాటలు విన్నప్పటికీ కూడా మీరు ప్రార్థన చేస్తారనే విశ్వాసంతో మీకు తెలియజేస్తున్నాను. ఈ చుట్టుపక్కల ధర్మాపురం, తర్వాత పూపెల్లి, ఇటు ప్రక్కన మొండితోక, ఇటు రొంపేడు, ఇటు చుట్టుపక్కల అడవి ప్రాంతాల్లో అనేక గ్రామాలు ఉన్నాయి. అనేక గ్రామాలకు దేవుని స్తోత్రం. రాబోయే దినాల్లో ఇక్కడ ఒక మంచి అద్భుతమైన దేవుని యొక్క సన్నిధి ఈ స్థలంలో దిగినట్లుగా ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. మాతో పాటు మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ అనేకమైన మరియు జనులు వచ్చి ఇక్కడ రక్షణ పొందాలి, స్వస్థత పొందాలి, ఆశీర్వదించబడాలి. మరి అనేక విధాలుగా దేవుడు దీవించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మన బైబిల్ గ్రంథంలో మరి కల్వరి కొండ అనేది ఉంటుంది ఇజ్రాయెల్ దేశంలో. మరి కల్వరి కొండ పైన యేసు ప్రభు ఆయన శిలువ రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. అదేవిధంగా మరి సీనాయి కొండ అనేది ఒక ప్రాంతం ఉంది. సీనాయి కొండ ఇలాగనే ఒక గుట్ట దగ్గర మోషే దైవజనుడిని దేవుడు పిలిచాడు. 40 రోజులు ప్రార్థన చేయమని ప్రభు చెప్పినప్పుడు 40 రోజులు మరి ప్రార్థన చేశాడు. దేవుడు మాట్లాడాడు మోషేతోని. ఇలాగన మనం చూస్తున్న ఈ గుట్ట ఎలా కనపడుతుందో అలాగన ఒక సీనాయి కొండ దగ్గర దేవుడు ప్రత్యక్షమై అక్కడ 10 ఆజ్ఞలు మరి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. 10 ఆజ్ఞలు కూడా అలాగన దేవుడు యొక్క ఈ కొండను, ఈ ప్రాంతమును, ఈ స్థలమును దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. కనుక ఈ స్థలములో ఒక అద్భుతమైన ఒక మందిరమును దేవుడు కట్టించాలని ఇక్కడ అనేక మంది, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ప్రజలు ఈ స్థలానికి వచ్చి
రక్షణ పొందాలని, స్వస్థత పొందాలని, మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవా తండ్రి, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ ప్రార్థన బట్టి స్తోత్రం నాయన తండ్రి. మీ మహాకృపను బట్టి అయ్యా తెల్లవారుజామున తండ్రి నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభువా 23వ తారీఖున తెల్లవారుజామున మరియు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ స్థలాన్ని చూపించావు. ఈ గుట్టను, ఈ కొండను, ఈ ప్రాంతమును, ఈ ధర్మాపురం ప్రాంతమును ఆయన ఈ స్థలమును మీరు చూపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలకు నాయన మరి తెలియచేసినప్పుడు నాయన మరి మేము కలిసి ఈ ఉదయకాల సమయంలో ఈ స్థలములో నాయన ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయం కొలుస్తున్నాం. ఈ విషయంలో సహకరించిన ఇద్దరు ఇమానుయేల్ కుటుంబాన్ని, భారతమును దీవించిన ఆయన వారి గర్భఫలాన్ని, పెద్ద కుమార్తె కుటుంబాన్ని, చిన్న కుమార్తెను దీవించండి. వారి పొలాలను దీవించండి. వారి వ్యవసాయాన్ని దీవించిన ఆయన మరి ప్రభా మరి ఈ ఖాళీ స్థలములో ఒక అద్భుతమైన మా ప్రభా తండ్రి ప్రార్థన కొరకు నాయన ఒక మందిరం కట్టబట్టు సహాయం చేయండి. ఈ దినం ప్రారంభిస్తున్నాం తండ్రి. మా ప్రభా మీరిచ్చిన ఈ సమయం కొరకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ప్రజలందరికీ ఈ స్థలం ఆశీర్వాదకరంగా చేయండి. మా ప్రభా ఈ ధర్మాపురం గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకు, ఇల్లందు ప్రాంత ప్రజలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాయన, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రభా, భారతదేశంలో ఉన్న ప్రజలకు, ప్రపంచ దేశాలకు నాయన ఈ స్థలం ఒక ఆశీర్వాదకరముగా మీరు దీవించినప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించినప్పుడు ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా మీరు దీవించి ఈ స్థలాన్ని దీవించండి ప్రభా. మీ స్తోత్రం ఆశీర్వదించండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి, స్వస్థత పొందాలి, మేలు పొందాలి, దీవించబడాలి. ఓ ప్రభా మీకు స్తోత్రం. అద్భుతమైన కార్యాలు ఈ స్థలంలో జరుగును గాక, ఆశ్చర్య కార్యాలు ఈ స్థలంలో జరుగును గాక. మా ప్రభా నాయన మీరు గొప్ప కార్యాలు జరిగించండి. ఈ స్థలాన్ని మీరు పరిశుద్ధపరచండి అయ్యా. మీ కనుదృష్టి ఈ స్థలంలో ఉండును గాక. మీ హస్తం ఈ స్థలంలో చాపి నాయన దీవించి ఆశీర్వదించమని మీకే స్తుతి మహిమ ప్రభావం చెల్లిస్తూ ప్రభా మీకే తెలుస్తూ జీసస్ ప్రేయర్ టవర్గా ఈ స్థలాన్ని మేము ప్రతిష్ఠిస్తున్నాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, శుద్ధాత్మ నామమైన యేసుక్రీస్తు నామములో జీసస్ ప్రేయర్ టవర్గా నా స్థలాన్ని ప్రతిష్ఠిస్తున్నాం, మీకు సమర్పిస్తున్నాం. మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.